హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1 లీటర్ చిక్కటి పాలను తీసుకుని దానిలో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న 100 గ్రాముల సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుని ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు సగ్గుబియ్యం మొత్తం కూడా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక పావు కేజీ బెల్లాన్ని తీసుకుని సన్నగా తురుముకోవాలి. సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుని వేడి మీద తిప్పేస్తే మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం. చక్కగా ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. దీనిలోనికి చక్కగా కొంచెం నేతిలో ఈ విధంగా కిస్మిస్ని యాడ్ చేసుకోండి. చక్కగా పొంగే వరకు వేయించుకోండి. మీకు ఇష్టం ఉంటే కనుక జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని చక్కగా దీంట్లో మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.